నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి భూమా శోభా నాగిరెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన గంగుల ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేసి 17,928 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి గంగుల బ్రిజేందర్ రెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన సూలం రామకృష్ణుడు గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన భూమా అఖిలప్రియ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 35,613 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా గంగుల బ్రిజేందర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 72,000 పైచిలకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 105,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని 33,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కుచెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ఇక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా, వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అన్నది పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. ఫైనల్ గా లాస్ట్ టైం లాగా 35,000 మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. ఫైనల్ గా లాస్ట్ టైం గెలిచిన వైసీపీనే ఈసారి కూడా అతి స్వల్ప మెజారిటీతో ఇక్కడ ఈ సీట్ ని గెలుచుకునే అవకాశం కనబడుతుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.